బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మందిని దూషించారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు వివేక్ వెంకటస్వామి. బాల్కసుమన్ మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఈ మాటలు ఇట్లా చేయడము ఇది కేసీఆర్ గారే మొదలుపెట్టినారు. కేసీఆర్ గారే అధికారం నశలో అధికారం నాదే, ఈ తెలంగాణ మొత్తం నా రాజ్యమే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించు. ఆ అధికారం చెలాయించుట్లో కూడా ఆయన అందరినీ తిట్టుడే. అప్పుడు కేంద్ర మంత్రులను తిట్టడము, వారికి దద్దమ్మలని చెప్పడము, రండా అని చెప్పడము, తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడడం. ఎవరన్నా ప్రెస్ వాళ్ళు అరే ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నట్టే వాళ్ళను బహిష్కరించడము. అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ మాటలు మాట్లాడే కల్చరు సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తుండా సుమను అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే ఇది మాటలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేవాడు, ఈ బాల్కసుమన్ చెప్పు చూపించింది కేసీఆర్కే. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాల్కసుమన్ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. మన జయశంకర్ గారు తెలంగాణ రావాలని ఎంత ప్రయత్నాలు చేసినారు. వారికి పాపము ఇంత ఆవేదన ఉండే తొందరగా తెలంగాణ తెచ్చుకోవాలని. జయశంకర్ గారిని కూడా అవమానించిన వ్యక్తి కేసీఆర్. అట్లానే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పాపం వారు చనిపోయినప్పుడు వచ్చి పరామర్శించలేదు కేసీఆర్. గద్దర్ గారు పోయి కలవాలని అపాయింట్మెంట్ అడిగితే బయట 4 గంటలు వెయిట్ చేపించి మళ్ళా గేట్ నుంచే పంపించడం జరిగింది. అంటే ఏదైతే అధికారం కేసీఆర్ నెత్తికి ఎక్కిందో ఆ అధికారము వీళ్ళు ఇంకా మర్చిపోలేదు, ఓడిపోయినప్పటికీ కూడా. రాజకీయాలలో సుమన్ అర్థం చేసుకోవాలి. ఈ వ్యాఖ్యల వల్లనే నేను ఓడిపోయినా, నాకు కొద్దిగా బుద్ధి రాని అని చెప్పి ఆయన అనుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అరే మా ఫ్యూచర్ ఏంది, మేము పోతామని చెప్పి చాలామంది టీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే పోతారు. వీరు ఈ పోగడాలు చూపించి వారు ఒక ధైర్యం కల్పించడానికి ట్రై చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఉండరు, ఎందుకంటే వారికి తెలుసు ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే బానిసత్వం పార్టీ అని తెలుసు. వారు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు కూడా ఇదే చూస్తున్నారు. ఇంత చక్కటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన, ప్రజల కోసం పాలన చేయాలని చెప్పి ఏదైతే స్వేచ్ఛ కల్పించినారో ప్రజలందరూ కూడా వారిని మంచి అడ్మినిస్ట్రేటరు, మంచిగా పనిచేస్తున్నాడని చెప్పి ఒక పేరు సంపాదించుకున్నారు.